శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తూ బాగా డాన్సులు వేస్తూ డైలాగ్స్ను లేకపోతే నటనను తెరపైన చేసేవారిని హీరోస్గా హీరోయిన్స్గా పిలుస్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో నిజ జీవితంలో హీరోలు యేసయ్యను వెంబడించి దేవుని పట్టుకొని దేవుని మీద ఆధారపడి తమ జీవితంలో అనేకమైన సవాళ్లను ఎదుర్కొన్న వారు మనకు కనబడుతూ ఉంటారు. సో ఈరోజు మనం పాత నిబంధనలో ధ్యానం చేసుకోబోతున్న ఈ స్త్రీ కూడా షీ ఈజ్ డెఫినెట్లీ అ హీరోయిన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఎందుకు ఈ మాట ఉపయోగిస్తున్నానంటే ఆమె ఖచ్చితంగా ఈ తరంలో ఉన్న స్త్రీలందరికీ స్ఫూర్తిగా ఉంది. ఆమెను చూసి మనం నేర్చుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి. ఆమెలో ఉన్న ధైర్యము, ఆమెలో ఉన్న ప్రొయాక్టివ్నెస్, ఒక సమస్య సవాల్ వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేయలేదు, సమస్య లేనట్లుగా యాక్ట్ చేయాలని ప్రయత్నం చేయలేదు, కానీ ఈ సమస్యను నేను ఎలా జయించాలి, ఈ సవాల్ను ఎలా ఎదుర్కోవాలని సమయానుకూలంగా స్పందించిన స్త్రీగా ఈమెను మనం చూస్తున్నాం. సో ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న స్త్రీ ఎవరంటే 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆమె పేరు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించలేదు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఆమె గురించి అ వైజ్ ఉమెన్ ఆఫ్ ఏబెల్ అనే మాట చూస్తాం. వైజ్ ఉమెన్ అంటే జ్ఞానవంతురాలు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాము. తెలుగు బైబిల్లో యుక్తి గల ఒక స్త్రీ అనే మాట చూస్తున్నాం. ఐ థింక్ యుక్తి అనే మాట కంటే జ్ఞానం కలిగిన స్త్రీ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్స్లో మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్స్లో జ్ఞానం కలిగిన స్త్రీగా ఈమెను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. సో ఈ జ్ఞానం కలిగిన స్త్రీ జ్ఞానంతో ఏం చేసింది, ఆమె చేసిన క్రియల ద్వారా ఆమె ఎలాగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక స్థానాన్ని సంపాదించుకుందో ఆమె జీవితాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు ఆ సంఘటన జరిగిన సమయంలో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. ఈ యుక్తి కలిగిన స్త్రీ లేక ఈ జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె ఎదుర్కొన్న సంఘటన సంభవానికి ముందు ఆ దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని దావీదు రాజుగా పరిపాలిస్తున్న కాలం అది. మనందరికీ తెలుసు, దావీదు ఒక గొప్ప రాజుగా ఇశ్రాయేలులను గొప్ప రాజుగా పరిపాలించాడు. కానీ దావీదు తన జీవితంలో గొప్ప సవాళ్లను ఎదుర్కొన్నాడు. అనేక మంది అతనికి వ్యతిరేకంగా లేచినప్పుడు వారందరితో పోరాడాడు. అయితే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. గాడ్ వాజ్ విత్ డేవిడ్ అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, దావీదు దేవుని హృదయానుసారుడైన మనిషినిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఒక మంచి సర్టిఫికేట్ దేవుని నుండి దావీదు పొందుకున్నట్లుగా చూస్తాం. అయితే దావీదు ఇశ్రాయేలును పరిపాలిస్తున్న దినాల్లో దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదుకు విరోధంగా లేచి దావీదు యొక్క సింహాసనాన్ని దొంగిలించాలని లేక దావీదు యొక్క సింహాసనాన్ని అధిరోహించాలని అబ్షాలోము చాలా ప్రయత్నాలు చేశాడు. అబ్షాలోమ్ హ్యాస్ ట్రబుల్డ్ డేవిడ్ అ లాట్. చాలా అబ్షాలోము సొంత తండ్రి అయిన దావీదును చాలా బాధించాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. దావీదు కంటి మీద కునుకు లేకుండా సౌలు చేశాడు. అయితే సొంత కుమారుడైన అబ్షాలోము కూడా చేశాడు. అయితే అబ్షాలోము మృతి పొందాడు. దావీదు అనుకున్నాడు, అమ్మయ్య థింగ్స్ కొంచెం